Lakshmi Healthcare Hospital ki welcome. So yes, we have our managing director Dr. Shweta garu. Hello andi. Hi Andy. Welcome. సో ఇది మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండి. సిటీ స్కాన్ అంటే చాలా మందికి కొంచెం టెన్షన్ ఉంటుంది, Yeah. కొంచెం క్లోజ్డ్ గా అలా అనిపిస్తుంది, బట్ ఇది అలా లేదు. కొంచెం ఐ థింక్ దాట్స్ ది రీజన్ ఇది పెట్టాం అన్నమాట. పీడియాట్రిక్ ఓపీడీ రూమ్ ఇక్కడ మన కిడ్స్ కోసం డిజైన్ చేసాం అన్నమాట ఈ రూమ్. దిస్ ఇస్ అవర్ ఐపీ ఫార్మసీ. ఓకే ఓకే. సో వీ డూ లాప్రోస్కోపీ సర్జరీస్ యాజ్ వెల్ యాజ్ న్యూరో అన్ని మేజర్ సర్జరీస్ అన్ని కూడా ఈ మేజర్ ఓటీలో అవుతాయి. వీళ్ళందరూ ప్రీ టర్మ్ బార్న్స్, చిన్న లో బర్త్ వెయిట్ బేబీస్ అన్నమాట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్కి వెల్కమ్. ఏంటి హాస్పిటల్లో ఉన్నాను అనుకుంటున్నారా? చాలా మంది కంగారు పడుతున్నారు. ఏం కంగారు పడకండి. ఎందుకు హాస్పిటల్కి వచ్చానంటే దానికి ఒక రీజన్ ఉంది. రీసెంట్లీ వన్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ రిలేటివ్ అనమాట. సో అతను ఒక హెల్త్ ఇష్యూ వల్ల ఒక హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. సో అడ్మిట్ అయిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ కాంప్లికేట్ అవ్వడం వల్ల కొన్ని డేస్ ఐసీయూలో ఉండడం జరిగింది. అండ్ అక్కడ నేను చూసినంత వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ యూజ్ చేసిన టెక్నాలజీ కానీ, చూపించిన కేర్ కానీ, ఎక్విప్మెంట్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో నాకేం చెప్పారంటే, మేఘ్నా మీరు మీ సర్కిల్లో చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా. బికాజ్ మనకి హాస్పిటల్స్ అంటే ఒక 4 పెద్ద పేర్లు కనిపిస్తాయి. సో అలా కాదు, ఇలాంటి హాస్పిటల్ ఒకటి ఉంది వనస్థలిపురంలో అని తెలియాలి అని అంటే జస్ట్ స్ప్రెడ్ ద వర్డ్ అని అన్నారు. సో ఐ థాట్ ఆఫ్ కమింగ్ హియర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ థింక్ ఐఎమ్ హ్యావింగ్ ఆల్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఎండి గారితో మాట్లాడిన తర్వాత సో ఫస్ట్ అయితే హాస్పిటల్ టూర్ అంతా మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక్క సెగ్మెంట్ డిపార్ట్మెంట్ మీరు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో ఎస్, వీ హ్యావ్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్వేత గారు. హలో అండి. హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. సో ఈరోజు హాస్పిటల్కి వచ్చాను, బట్ I just wanted to explore the hospital. ఒక టూర్ చేద్దాము. What all are included అంటే నేను విన్నాను ఇట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ అని విన్నాను. బట్ ఎండి మ్యామ్ చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. ప్లీజ్ జాయిన్ మీ. లెట్స్ గో. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఓకే డన్. యా. సో ఇది మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడికి ఆల్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్ లైక్ పాయిజనింగ్, యాక్సిడెంట్స్ ఆర్ టర్మినల్ స్టేజెస్ లో వస్తూ ఉంటారు. ఆర్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ తోటి, కార్డియాక్ అరెస్ట్ తోటి ఇలా వస్తుంటారు. వీ డూ అవర్ బెస్ట్ టు రివైవ్ ద పేషెంట్ హియర్ అన్నమాట. ఇట్స్ అ 3-bedded ఎమర్జెన్సీ వార్డ్. నైస్ అండి. ఓకే. సో Meghna, this is our lab అండి. Okay. We have all high-end equipment here. మనం మన పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ అన్ని ఇక్కడే ప్రాసెస్ చేస్తాము. ఓకే. సో పీరియాడికల్ క్వాలిటీ చెక్స్ అవుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిబ్రేటెడ్. సో ల్యాబ్ పీపుల్, మన స్టాఫ్ అంతా కూడా ఏంటంటే దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ అనమాట ఇన్ గివింగ్ అక్యురేట్ రిజల్ట్స్ టు ద పేషెంట్స్ అనమాట. బేస్డ్ ఆన్ విచ్, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ట్రీట్మెంట్ కదండి. కరెక్ట్. యా, ఇక్కడే అసలు ఇనిషియల్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో లెట్స్ గో టు ద సిటీ స్కాన్. ఓకే. So, this is our CT scan room అండి. వెరీ నైస్. We have got a very nice latest సిటీ స్కాన్ అంటే చాలా మందికి కొంచెం టెన్షన్ ఉంటుంది, Yeah. కొంచెం క్లోజ్డ్ గా అలా అనిపిస్తుంది, బట్ ఇది అలా లేదు. కొంచెం ఐ థింక్ that's the reason ఇది పెట్టాం అన్నమాట. సో దట్ టు మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్. కరెక్ట్. అది చూడగానే అది చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ గుడ్ అండి. Let's go to the X-ray room now. ఓకే. Meghna, this is our X-ray department. ఓకే. సో ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజురీస్ అందరికి ఇక్కడ ఎక్స్రే తీస్తాం. ఓకే. యాజ్ వెల్ యాజ్ ప్రొసీజర్స్ ఉంటాయి కానీ లైక్ హెచ్ఎస్జి అలాంటివి ఉంటాయి అన్నమాట ఫర్టిలిటీ పేషెంట్స్ కి. సో వాళ్ళకి కూడా ఇక్కడ హెచ్ఎస్జి చేస్తాము. ఓకే. ఎక్విప్మెంట్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది మొబైల్ అన్నమాట. ఇది చాలా లేటెస్ట్ ది 500 mAh అన్నమాట. అవునవును. సో ఇది మొబైల్ ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. మన పొజిషన్ ఏ పొజిషన్ అయినా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం ఇందులో. ఓకే. పీడియాట్రిక్ ఓపీడీ రూమ్ ఇక్కడ మన కిడ్స్ కోసం డిజైన్ చేసాం అన్నమాట ఈ రూమ్. అండ్ ఇక్కడ వ్యాక్సినేషన్ కూడా ఇస్తూ ఉంటాము. ఓకే. సో దిస్ ఇస్ ఫర్ పీరియాడిక్ వ్యాక్సినేషన్. దిస్ ఇస్ ఫర్ కిడ్స్. ఓకే. సో దిస్ ఇస్ ద వెయిటింగ్ ఏరియా. ఓకే. సో నెక్స్ట్ ఏం చూస్తున్నాం అండి? నెక్స్ట్ మన ఓపీడీ రూమ్స్కి వెళ్ళిపోదాం. ఓకే.
సో లెట్స్ గో టు ద ఓపీడీ డిపార్ట్మెంట్. ఓకే. ఇది మన గైనక్ ఓపీ అండి. ఓహో. ఓకే ఓకే. సో అసలు కన్సల్టేషన్ జరుగుతుంది. సో మనం నార్మల్ డెలివరీస్, సిజేరియన్స్, ఓకే, అండ్ వేరియస్ ఫర్టిలిటీ ప్రొసీజర్స్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఓకే ఓకే. సో ఇవన్నీ ఐ మీన్ ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్ అంటే గాడ్స్ గిఫ్ట్ అంటారు కదా, అలాగా యూ హ్యావ్ దిస్ బిగ్ పవర్ విత్ యూ. ఇంతమందిని చూస్తుంటే ఐ వాస్ హ్యావింగ్ దట్ ఆన్ మై మైండ్. హాస్పిటల్ చాలా పీస్ఫుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం పేషెంట్స్ అందరూ వచ్చి వెళ్ళటం. Correct. దిస్ ఇస్ అ వెరీ యూనిక్ థింగ్ ఫర్ డాక్టర్స్. థ్యాంక్ యూ. యా, ఇవన్నీ కూడా కన్సల్టేషన్ రూమ్స్ అండి. Okay, అండ్ దిస్ ఇస్ అవర్ ఐపీ ఫార్మసీ. ఫార్మసీ. ఓకే ఓకే. అండ్ దిస్ ఇస్ ద గైనక్ వెయిటింగ్ ఏరియా ఓ మన ఓబీజీ పేషెంట్స్ కోసం. ఓకే. యా, లెట్స్ గో టు ద ఓపీ ఫార్మసీ. కూల్. So this is our OP pharmacy and Okay. for outpatients. Okay. And here comes the list of departments. So we have so many departments: gynec, general medicine, general surgery, pediatrics, anesthesia, gastroenterology, radiology, urology, ENT, pulmonology, oncology, and we treat even cancer patients anamata. Okay, Along okay. with that, physiotherapy, pathology, cardiology, pediatric surgeries, and chinna pillalki kuda we do operate on them, and plastic surgery for burns, న్యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, లైక్ ఇప్పుడు వారికోస్ వెయిన్స్ చాలా కామన్ అయిపోయాయి కదండి వాళ్ళకు. వాస్కులర్ సర్జరీ, సైకియాట్రీ విచ్ ఇస్ రియలీ నెసెసరీ, నెఫ్రాలజీ అండ్ ఈవెన్ న్యూరో సర్జరీ ఉన్నాయండి. దీస్ ఆర్ ద డిపార్ట్మెంట్స్. సో ఏ డిపార్ట్మెంట్ మిస్ అవ్వలేదండి, బికాజ్ ఎవరైనా ఆడియన్స్ చూస్తున్నారంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఒకసారి వెన్ యూ కమ్ డౌన్ టు హాస్పిటల్ డెఫినెట్లీ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రొఫెషనల్స్ ట్రీట్ చేస్తారు. Correct. సూపర్ హ్యాపీ ఫర్ యూ. It will be a one-stop shop for all the departments. All departments. So this is our ultrasound department andi. So this is our high-end ultrasound machine where we do 3D, 4D scans, Dopplers chestamu, and prati blood vessel ki blood flow ela untundi Doppler ante adi, so adi check chestu untamu. ఓకే. సో అల్ట్రాసౌండ్ వల్ల మోస్ట్లీ యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటనేది డీటెయిల్ డయాగ్నోసిస్ మెయిన్ గా ఇది చాలా హెల్ప్ అవుతుంది. And we have the best radiologists andi. సూపర్. సో అన్ని పేషెంట్ కోసం పేషెంట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్ని ఉన్నాయండి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వీ హ్యావ్ ఫైర్, ఎవ్రీథింగ్. ఫైర్ ఎగ్జిట్ డిఫరెంట్ గా ఉంది, రొటీన్ ఎగ్జిట్ డిఫరెంట్ గా ఉంది, అండ్ స్టాఫ్ ఆర్ ఆల్సో ట్రైన్ టు ఎవాక్యుయేట్ అన్నమాట. అచ్చా. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. యా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ and let's go to the operation theater. ఓకే షూర్. This is the operation theater అండి. లోపల కేస్ జరుగుతుంది, సో we are not allowed inside అండి. ఓకే. So we do laparoscopy surgeries as well as neuro, any major surgeries అన్ని కూడా ఈ మేజర్ ఓటీలో అవుతాయి. ఇట్స్ లామినార్ ఫ్లో ఓటీ, అంటే కంటామినేషన్ కూడా తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియల్ కంటామినేషన్, రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. ఓకే ఓకే. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ డూ ఎండోస్కోపీస్ అండ్ కొలనోస్కోపీస్ అండి. ఓకే. సో వాట్ ఈస్ ఇట్ ఫర్ అండి ఎగ్జాక్ట్గా? ఎండోస్కోపీస్ అంటే టు డయాగ్నోజ్ ఎనీ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అయినా సరే, వారిసెస్ అలాంటివి, పెయిన్ అబ్డమైన్ నుండి ఎవాల్యుయేట్ అవ్వలేకపోతే put a pipe inside అన్నమాట, and then see the inside of the gut అన్నమాట. డాక్టర్ లా ఉన్న శ్వేత గారిని ఇప్పుడు చూడండి. ఇప్పటివరకు ఎండి శ్వేత గారిని చూసాం, ఇప్పుడు డాక్టర్ శ్వేత గారిని చూడబోతున్నాం. సో ఇది ఇంకొక ఆపరేషన్ థియేటర్. సో ఇక్కడ కూడా మేజర్ సర్జరీస్ అన్ని చేస్తాము, లాప్రోస్కోపీ కూడా చేస్తామండి. అండ్ అదే హై అండ్ అనెస్థీషియా ఎక్విప్మెంట్ అది. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆపరేషన్ థియేటర్. మనకి సినిమా థియేటర్ ఐ థింక్ ఇది మీకు ఫస్ట్ టైం కదా ఆపరేషన్ ఫస్ట్ టైం. సో యా, నైస్ అండి. Equipment and all, it was very advanced, as I said. Correct. So adaithe for sure. And we keep changing the equipment periodically. Okay. Yeah. Shweta. Yeah. So welcome to the labor room. Okay. So this is the place where we deliver so many hundreds of babies, thousands of babies వస్తారు. Lives అన్ని ఇక్కడే కొత్త లైఫ్స్ పుడుతూ ఉంటాయి. చెప్పలేము అందులో ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరు ప్రెసిడెంట్ అవుతారు. డెఫినెట్లీ. బట్ నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇక్కడికి వస్తున్నప్పుడు చిన్న నర్వస్నెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ వాస్ బీన్ ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్. ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక చిన్న నర్వస్ ఫీలింగ్ ఉంటుంది. బట్ యువర్ డాక్టర్స్, యువర్ లైక్ గాడ్స్ డెఫినెట్లీ. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. సో యా, దిస్ ఇస్ ద లేబర్ రూమ్.
NICU Okay. చిన్న చిన్న బేబీస్ ని చూపించబోతున్నాను. అవునా? Yeah. Can't wait. వీళ్ళందరూ ప్రీ టర్మ్ బాండ్స్, చిన్న లో బర్త్ వెయిట్ బేబీస్ అన్నమాట. వాళ్ళకి ఇదంతా కూడా ఆక్సిజన్ డెలివరింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఆ హై ప్రెషర్స్ తోటి ఈ బేబీ వాళ్ళు బ్రీత్ తీసుకోవడానికి డిఫికల్టీ ఉన్నప్పుడు వి గివ్ దిస్. ఈ బేబీకి కూడా సిమిలర్, ఆల్మోస్ట్ 2.2 kg. ఇది కూడా సీపర్ పైన ఉంది బేబీ. దెన్ దే ఆర్ డూయింగ్ ఫైన్. అండ్ మనం ఆల్మోస్ట్ 900 grams బేబీని కూడా 26 weeks బాన్, అంటే జస్ట్ 6 months అనుకోండి. ఓకే. సో ఆ బేబీని కూడా ఆల్మోస్ట్ 2 months NIC లో పెట్టుకొని వి గేవ్ హెల్దీ బేబీ 1 year బర్త్డే కూడా సెలబ్రేట్ చేసేసుకుంది ఆల్రెడీ. God bless you and all these babies. You are doing a fantastic job. బాగా అనిపిస్తుంది అసలు. Fantastic. How are they doing? All good కదండి? సో ఫర్ దే గుడ్. Nice. ఇవన్నీ కూడా NIC వార్మర్స్. ఈవెన్ హ్యావ్ వెంటిలేటర్స్ అండి. చిన్న పిల్లలకి జస్ట్ న్యూ బార్న్స్ కి అవును, వెంటిలేషన్ వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది. చిన్న ఎయిర్వే సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని చిన్న మైక్రో ఎక్విప్మెంట్ వాడాల్సి ఉంటుంది. ఓకే. సో వాళ్ళందరికీ పెట్టే ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. సూపర్. సో 900 grams బేబీ అంటే లెస్ దెన్ kg. 3 mangoes కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఓ మై గాడ్. సో రూమ్స్ చూద్దామా? షూర్. దిస్ ఇస్ ఆర్ స్వీట్ రూమ్. ఓకే. ది డబుల్ రూమ్ ఉంటుంది. బయట వాళ్ళు పేషెంట్ అటెండెంట్స్కి, లోపల పేషెంట్కి కంఫర్టబుల్గా ఉండడానికి ఓకే. ఇక్కడ పేషెంట్ రూమ్ అండ్ అటెండెంట్స్కి. ఓకే. సో కంఫర్టబుల్, కామ్, నైస్. అండ్ ఆల్ ద రూమ్స్ ఆర్ AC. ఆల్ ద రూమ్స్ ఆర్ AC కాబట్టి it is good. సో పేషెంట్ రూమ్స్ చూద్దామా? Yeah. ఓకే. దిస్ ఇస్ ద పేషెంట్ రూమ్. ఓకే. సో మిగతా రూమ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ పేషెంట్స్ ఉన్నారని we didn't go inside. So this is the patient room. Good. ఇవన్నీ కూడా రూమ్స్ అండి, సింగిల్ రూమ్స్ అన్ని. యాక్చువల్లీ పేషెంట్స్ ఉన్నారు, సో we are not able to go and see inside. సో దిస్ ఇస్ our ICU అండి. సో పేషెంట్స్ ఉన్నారు. ఇది వెంటిలేటర్ అంటాం దీన్ని. ఓకే. ఏంటంటే పేషెంట్ టర్మినల్లీ ఇల్లున్న, సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్న, వి పుట్ దెమ్ ఆన్ వెంటిలేటర్ అనమాట. ఓకే. అండ్ we have a very good critical care team. So they take care of every single patient. This is dialysis. అంటే ఏంటంటే మన బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అనమాట. కిడ్నీ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో డెఫినెట్లీ కేర్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారు. అదే because lot of team is there. Correct. At every department. So we have very good nephrologists and as well as good critical care team. So they'll take care of all the severely ill patients. Okay. లక్ష్మీస్ అడ్వాన్స్ ఫర్టిలిటీ సెంటర్ MD మనతో ఉన్నారు, శ్వేత గారు. సో హలో శ్వేత గారు. హలో మేఘ్నా, how are you? Thank you so much. First of all, మొత్తం టూర్ చూపించారు. Thank you so much. అండ్ చెప్పాలంటే దిస్ ఇస్ అ బిగ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నాకైతే ఒక మేజ్ లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బికాస్ ఇట్ ఇస్ సో హ్యూజ్. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా వేరియస్ సెగ్మెంట్స్ ఉన్నాయి వీటిలో. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్ IVF అబౌట్? అంటే ఫర్టిలిటీకి సంబంధించి వాట్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్, ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? ఎందుకంటే ఆడియన్స్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్. సో అది మీరు ఒకసారి చెప్తే టు ఎవ్రీవన్. సో నౌడేస్ ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా చూస్తున్నామండి. అది రూరల్ ఏరియాస్ అయినా సరే, అర్బన్ ఏరియాస్ అయినా సరే, డ్యూ టు స్ట్రెస్ ఆర్ ఎక్స్పోజర్ టు ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ ఆర్ తీసుకునే డ్రగ్స్, కుడ్ బి ఎనీథింగ్ అండి. సో చాలా
రోజులు అంటే ఇది పెద్ద ఇష్యూగా మారిపోయింది అసలు. ఏంటంటే వాళ్ళ మెంటల్ ట్రామా చాలా అవుతుంది. ఐ సీ సో మెనీ పీపుల్ కదా, సో దే జస్ట్ కమ్ హియర్ అండ్ దే టెల్ మీ ఎవ్రీథింగ్ అండ్ యా దే జస్ట్ బర్స్ట్ అవుట్ అనమాట ఆ టైం పాపం. సో మెయిన్గా ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్ మన సెంటర్లో ఏం పెడతాము అంటే ఓవులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి, ఐయుఐస్ జరుగుతాయి, అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అండ్ ఐవీఎఫ్ ఇక్సీ చేస్తాము. సో అండ్ అంతా కూడా మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్తో చేస్తాము అండ్ హై అండ్ మైక్రోస్కోప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ల్యాబ్లో అంతా కూడా. అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ అల్ట్రాసౌండ్ మెషిన్ అండ్ హిస్టోస్కోపీస్ చూస్తాం, అంటే ఇన్సైడ్ ఆఫ్ ద యూట్రస్ని మనం చూస్తాము. అండ్ లాప్రోస్కోపికల్లీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడ్రస్ చేసుకుంటాం, అంటే ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ ఓవేరియన్ సిస్ట్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయో. ఎవరైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్, నౌడేస్ క్యాన్సర్ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది కదా. సో ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఎగ్స్ అనమాట ఊసైడ్స్ ప్రిజర్వ్ చేస్తాము, సో దాట్ వాళ్ళ ఫర్టిలిటీ ఇష్యూ రాకుండా. అండ్ వీ డూ ఫ్రీజింగ్, సెమెన్ ఫ్రీజింగ్ చేస్తాము, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాము అండ్ ఊసైడ్స్ ఫ్రీజ్ చేస్తూ ఉంటాము. చాలా మంది హ్యాపీ కపుల్స్ ని చూసామని విన్నాను అండ్ కిడ్స్ ని తీసుకొస్తున్నారు. సో ఈ సక్సెస్ రేట్ ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ వెరీ హ్యాపీ విత్ అవర్ సక్సెస్ రేట్ అండి. చాలా మంది కన్సీవ్ అవుతున్నారు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 15 years 20 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ వాళ్ళు కన్సీవ్ అవ్వడం. ఇట్స్ లైక్ యూనో వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం యూపీటీ పాజిటివ్ చూసుకునేసరికి లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ విత్ అవర్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ బ్లెస్డ్ ఎవ్రీబడి బికాస్ ఈ ఫర్టిలిటీ ఈ దీంతో ఎలా అయితే కన్సీవ్ అవుతున్నారో అది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. యాజ్ యూ సెడ్ చాలా లాంగ్ టైం తర్వాత కన్సీవ్ అవ్వడం అండ్ ఆల్ దట్, ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్. ఇట్స్ డెఫినెట్లీ ఎ మిరాకిల్ అండి. సో ల్యాబ్ అదంతా చూపించిన. So this is our IVF 40 complex. Okay, Please come in. ఇదంతా కూడా స్టెరైల్ జోన్ అండి. ఓకే. సో ఇది ఇక్కడ ఐయుఐ చేస్తాము. ఓకే. సో నార్మల్గా ఏంటంటే ఓపీ రూమ్లో కూడా చేసుకోవచ్చు ఐయుఐ, కానీ ఐ జస్ట్ వాంట్ ఇట్ టు బి స్టెరైల్లీ డన్ ఇన్ అ స్టెరైల్ మేనర్. సో అందుకు నేను దీనికోసం సెపరేట్గా లోపల స్టెరైల్ జోన్లోనే పెట్టాను. ఓకే. మనం బెస్ట్ థింగ్స్ చేస్తేనే కదా రిజల్ట్స్ బాగుంటాయి. అంతే కదండి, పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు తీసుకునే కేర్ కూడా అలానే ఉంది బికాజ్ విత్ మాస్క్స్ అండ్ ఎవ్రీథింగ్. yes we don't come just like that అసలు. ఓకే. and this is our andrology lab అండి. ఇందులో we process semen. ఓకే. సెమెన్ అనాలిసిస్ చేస్తాము, ఓకే. సెమెన్ శాంపుల్ ఫ్రీజింగ్ చేస్తాము, ఇన్క్యుబేటర్స్, మైక్రోస్కోప్స్, ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. So we do treat male infertility. We address the problems of men too. Nowadays, you know, it's really good to see so many people, men especially, they're getting tested. And idavarkulo endante blame was on the ఫీమేల్ కదా, అండ్ సో మెనీ డివోర్సెస్ అవ్వడం, వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, అక్కడ కరెక్ట్ అదొకటి ఉండింది మిత్. కానీ నౌ దాట్ యు నో థ్యాంక్స్ టు ద అవేర్నెస్ అండ్ ద ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, సో ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ గెటింగ్ ఎవాల్యుయేటెడ్ అండి. అండ్ మనం ఎర్లీ స్టేజ్ లో మ్యారేజ్ అయినా ఇప్పుడు ఏంటంటే ఐవీఎఫ్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ దోస్ హూ హావ్ గాట్ మ్యారీడ్ ఫర్ even 10 years అట్లా కాకుండా ఎర్లీ స్టేజెస్ లో కూడా వీఆర్ డిటెక్టింగ్ ద ప్రాబ్లమ్ అండ్ వీఆర్ సాల్వింగ్ దోస్ ఇష్యూస్. అంటే కొందరికి స్పర్మ్స్ ఉండకపోవచ్చు, కౌంట్స్ తక్కువ ఉండొచ్చు, సో వాళ్ళని కూడా మనము ఐవీఎఫ్ తోటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం ఆ కపుల్స్ కి. నౌ దట్ దే ఆర్ హ్యాపీ విత్ బేబీస్ అండి. సో దిస్ ఇస్ ద ఆపరేషన్ థియేటర్. ఇక్కడ లిమిటెడ్ ప్రొసీజర్స్ చేస్తాము, ఓన్లీ ఓవమ్ పికప్స్ చేస్తామండి అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రొసీజర్స్ చేస్తాము. చీసా అంటే ఎవరికైతే స్పర్మ్ కౌంట్స్ నిల్ ఉండడము ఆర్ సివియర్ ఓట్స్ లాగా ఉండడము అలా ఏమైనా ఉంటే వి ఎక్స్ట్రాక్ట్ స్పర్మ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద టెస్టిస్ అనమాట. సో అది జరుగుతుంది. ఆర్ వి కలెక్ట్ ద oocytes, వి రిట్రీవ్ ద oocytes అనమాట. అది తీసుకొని మనం ఐవీఎఫ్ చేస్తాము. ఓకే. This is the IVF lab Andy. Let's enter the lab now. Okay. Yeah, please come.
దీస్ ఆర్ ఆల్ ద ఇంక్యుబేటర్స్. ఓకే. ఓకే, ఇందులో మనం ఐవీఎఫ్ చేశాక ఇప్పుడు మన యూట్రస్ ఎన్వైరన్మెంట్ ని సిమ్యులేట్ చేయాలి కదా బయట. దాట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as టెస్ట్ ట్యూబ్ బేబీ. సో అందుకే అంటారనమాట. మనం ఇంక్యుబేటర్స్ లో 5 days పెట్టి day 5 ట్రాన్స్ఫర్ అలా చేస్తాం. అంటే 5-day ఎంబ్రియోని ఓకే మనం యూట్రస్ లో పెట్టేస్తాం డైరెక్ట్ గా. యా, ఇది మన ఇక్సీ మైక్రోస్కోప్. ఓకే. ఇది చాలా అడ్వాన్స్ మైక్రోస్కోప్ అండి. ఇందులోనే మనం ఇప్పుడు ఎగ్ స్పర్మ్ ఇవి కనిపించవు. సో వి డూ ఇట్ అండర్ దిస్. ఓకే. యా, సో మన పేషెంట్ రీసెంట్ గా కన్సీవ్ అయ్యారండి మన ట్రీట్మెంట్ తో. కన్సీవ్ అట్ లైఫ్. ఓకే. life family. That's it. సో నైస్. సో లక్ష్మీస్ అడ్వాన్స్ ఫర్టిలిటీ సెంటర్ ఫెర్టిలిటీ గురించి బోల్డ్ అని క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ క్లారిఫై అయిపోయి రోజు. అండ్ కింద చూస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అసలు ఎన్ని ట్రీట్మెంట్స్ A to Z అన్నీ ఉన్నాయి. సో పేషెంట్కి ఎట్లాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే కంపల్సరీ విజిట్ చేయండి. నేను లొకేషన్, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో యూ కెన్ విజిట్ అండ్ డెఫినెట్లీ చాలా చాలా సాటిస్ఫాక్షన్తో చాలా హ్యాపీ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. దట్స్ ఫర్ షూర్. సో చూసారు కదా గైస్, దట్స్ ద వ్లాగ్ టుడే. మళ్ళీ ఒక సూపర్ డూపర్ వ్లాగ్తో ఐల్ బి బ్యాక్ అగైన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాగా మేఘ్నా. Bye-bye.